ద్విహస్త విస్తృత గోముఖాసనం, పద్మ పర్యంకాసనం సాధన చెయ్యటం ద్వారా గర్భ వ్యవస్థను ఆరోగ్యవంతంగా ఉంచుకోవచ్చు. ద్విహస్త విస్తృత గోముఖాసనం. ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా పద్మాసనం లేదా సుఖాసనంలో సౌకర్యవంతంగా కూర్చోవాలి. తరువాత కాళ్ళు రెండింటినీ ముందుకు చాచి కుడి కాలును మడిచి ఎడమ తుంటి కింద ఉంచి ఎడమ కాలును కుడికాలి మీదుగా మడుస్తూ పాదాన్ని కుడి తుంటి పక్కన ఉంచి చేతులు రెండింటినీ ఇరుపక్కల భుజాల ఎత్తులో పైకెత్తి ఉంచి ముందుకు వంగగలిగినంతగా వంగి ఉండాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ భంగిమలో ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి యథాస్థానానికి రావాలి. తరువాత ఎడమ కాలును మడిచి కుడి తుంటి కింద ఉంచి కుడి కాలును మడిచి పాదాన్ని ఎడమ తుంటి పక్కన ఉంచి చేతులు రెండింటినీ ఇరుపక్కల భుజాల ఎత్తులో పైకెత్తి ఉంచి ముందుకు వంగగలిగినంతగా వంగి ఉండాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ భంగిమలో ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి యథాస్థానానికి రావాలి. ఇలా ఈ ఆసనం రోజూ 5 నుండి 8 సార్లు సాధన చేయవచ్చు. రెండవ ప్రక్రియ పద్మ పర్యంకాసనం. ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా వెల్లకిల్లా పడుకోవాలి. తరువాత కాళ్ళు రెండింటినీ పైకెత్తుతూ మడిచి పద్మాసనంలో ఉంచాలి. ఇప్పుడు 2 చేతుల సహాయంతో నడుమును పైకెత్తుతూ చేతుల్ని నడుముకు ఇరువైపులా దృఢం చేసి ఉంచి కాళ్లను వీలైనంతగా కిందకి దించి ఉంచాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ భంగిమలో ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి నెమ్మదిగా యథాస్థానానికి రావాలి. ఇలా ఈ ఆసనం రోజూ 4 నుండి 6 సార్లు సాధన చేయవచ్చు. ఈ విధంగా ద్విహస్త విస్తృత గోముఖాసనం, పద్మ పర్యంకాసనం సాధన చేయటం ద్వారా విశుద్ధ చక్రం, మూలాధారం ఉత్తేజితమై బొడ్డు కింద నాడులన్నీ సక్రమమై గర్భ వ్యవస్థ ఆరోగ్యవంతమవుతుంది. ఈ ప్రక్రియల తర్వాత ధ్యానం చేసి అమృత తుల్యాసనం వేయటం ద్వారా శరీరంలోని అన్ని అవయవాలకు విశ్రాంతి దొరుకుతుంది.